హాయ్ అండి. యాక్చువల్‌గా జగన్‌మోహన్ రెడ్డిది ఒక నినాదం ఉండేది. యాక్చువల్‌గా జగన్ గెలిచిన 2019 గెలిచిన తర్వాత కులం చూడం, మతం చూడం, వర్గం చూడం, ప్రతి ఒక్కళ్ళకి పథకాలు అందుతాయని ఒక మాట అనేవాడు. అదొక పాట కూడా క్రియేట్ చేశారు. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు కూటమి గవర్నమెంట్‌లో చూసుకుంటే మీరు చూస్తుంటే ఇక్కడ కులాన్ని చూస్తున్నారు. అలానే మిస్ చేస్తున్నారు. దానికి కులం అని పేరు చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. ఉద్యోగుల పేర్లయితే చెప్తా ఉన్నారండి. అది కరెక్ట్‌గా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదండి? గవర్నమెంట్‌దే గదా! మరి గవర్నమెంట్ అధికారులు సరిగ్గా దాన్ని చూసుకోవాలి గదా! సచివాలయంలో ఉద్యోగులు సరిగ్గా పని చేయట్లేదు. అందుకే తల్లికి వందనం ఇద్దరుండాల్సినోళ్ళకి ఒకళ్ళకే పడుతుంది. ఇద్దరికి పడలేదనైతే అర్జీలు ఎన్నొస్తున్నాయి. సచివాలయంలోకెళ్ళి ఒకసారి చూసుకోండి. ఎంతమంది అర్జీలు ఇస్తున్నారు. మా ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి పడలేదండి. ఒకళ్ళకే పడ్డాయి. ముగ్గురుంటే ఇద్దరికే పడ్డాయండి. ఒకళ్ళకి పడలేదు. లేకుంటే కొంతమంది అసలు పడినే ఆళ్ళకి తల్లికి వందనం డబ్బులు పడలేదని ఎన్ని కంప్లెయింట్‌లొస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్‌గా చూసుకుంటే మీకు అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వేశారు రూ. 5,000. ఇక్కడ చూసుకుంటే నాకు తెలిసి నా 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 ఛానెల్‌లోనే కొంతమంది కామెంట్ అయితే పెట్టడం చూసాం. పీఎం కిసాన్ ఏదైతే ఉందో రూ. 2,000 అయి పడ్డాయంట గానీ రూ. 5,000 పడలేదంట. ఇక్కడ ఖచ్చితంగా మనకు జరిగిందేంటి? పార్టీలు చూసుంటారు. ఖచ్చితంగా పార్టీలు చూసుంటారు. ఇది వైసీపీ పార్టీ వాళ్ళైతే వాళ్ళకి ఇవ్వకుండా ఖచ్చితంగా ఇదైతే జరుగుతుంటుంది. అది కామన్ జరిగేదే లోకల్‌లో జరిగే విషయము. ఇంకా చూసుకుంటే ఖచ్చితంగా కులం చూస్తారంటే కులం గూడా చూసారేమో తెలీదు మనకి. ప్రస్తుతానికైతే అన్నదాత సుఖీభవ అందరికీ పడలేదు. పీఎం కిసాన్ పడిన అందరికి గూడా ఈ అన్నదాత సుఖీభవ గూడా పడలేదు అనమాట. అంటే దాంట్లో గూడా కట్ కనపడింది. ఇదొక ఖచ్చితంగా టీడీపీ ఎప్పుడొచ్చినా సరే వాళ్ళైతే కొంచెం జగన్మోహన్ రెడ్డి ఎలా అంటే ఆహ్, అందరికిద్దాం దాంట్లో మనం ఓట్లేస్తారన్న థాట్‌లో ఎళ్ళిపోయాడు. కానీ ఏ పార్టీ నమ్ముకున్నోళ్ళు వాళ్ళైతే ఎయరు గదా! ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే 90% చెప్తా. 90% అయితే అన్ని పార్టీల వాళ్ళకిచ్చారు. అన్ని కులాల వారికైతే ఆయనైతే ఎలాంటి పక్షపాతం చూపకుండా వేశాడనైతే నేనైతే నమ్మాను. ఇక్కడ చూసుకుంటే మటుకు కొంచెం పార్టీల వారీగా విభజించి చూస్తున్నారు. లేకుంటే కులాల వారీగా విభజించి చూసి డబ్బులైతే ఇస్తున్నట్టయితే క్లియర్‌గా అర్థమవుతుంది. చూద్దాం మరి ప్రస్తుతానికైతే అన్నదాత సుఖీభవ అనేది అందరికి పడలేదంట. పీఎం కిసాన్ పడ్డ వాళ్ళు కూడా అన్నదాత సుఖీభవ లేదంట. కాబట్టి దీనిలో ఎంతో కొంత లోకల్ పార్షియాలిటీ లేకుంటే లోకల్ పార్టీ, లోకల్ నాయకులన్న థాట్‌లో ఎళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళకివ్వాలి, వీళ్ళకి ఇవ్వకూడదనైతే ఒకటైతే ఉంటుంది. చూద్దాం మరి ప్రస్తుతానికైతే దీన్ని సరి చేస్తారేమో చూడాలి. ప్రస్తుతానికి తల్లికి వందనమే ఇంకా సరి చేయలేదు. ఎవరైతే అర్జీలు చాలామంది సచివాలయంలో కుప్పలుగా పడిపోయినాయి. మరి వాటిని సరి చేయలేకపోతున్నారు. ఇంక అన్నదాత సుఖీభవ పట్టించుకుంటారంటే పట్టించుకునే ఛాన్సే లేదు. చూద్దాం మరి ప్రస్తుతానికైతే దీనిపైన వాళ్ళేమైనా స్పందిస్తారేమో చూద్దాం.